చూద్దామండి. కల్పన హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మాంసాహార భోజనం చేసిన రోజున ఆలయాలకు వెళ్ళవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బ్రాహ్మణ వైశ్య ఇతరులైనటువంటి వాళ్ళు శాస్త్ర నియమం ప్రకారం మాంస ఆహారాన్ని తీసుకోవచ్చు. కాబట్టి మాంసాహారాన్ని తీసుకోవడం అనేది నేరం కాదు, ద్రోహం కాదు, ఘోరం కాదు. కానీ శాస్త్రం చెప్పిన విధానం ప్రకారం మాంస అశనాన్ని చేశాక మత్తు వస్తుంది, నిద్ర వస్తుంది, తామసికమైనటువంటి గుణం వస్తుంది. తామసికమైన గుణం అంటే ప్రతీకారాన్ని నేర్చుకోవాలి, పగతో సాధించుకోవాలి, ద్వేషం ఉండాలి. ఏ వస్తువుని తింటే ఆ వస్తువు యొక్క లక్షణం మనకి పడుతుంది. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. తిన్న ఆహారాన్ని బట్టి వ్యక్తి ప్రవర్తన ఉంటుంది. విపరీతమైనటువంటి అహంకారంతో, పొగరుతో, ప్రతీకార బుద్ధితో ఉండేటటువంటి ఆ గొర్రెకి సంబంధించిన మాంసాన్ని తింటే ఆ లక్షణం దాని మాంసాన్ని తిన వ్యక్తికి వస్తుంది. అలాంటి సందర్భంలో దేవాలయానికి వెళ్ళాడు అనుకుందాం, దృష్టి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోవాలి. పులి మాంసాన్ని తినేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రత్యేకంగా నాకు తెలుసుని గిరిజనులు కొందరు చెప్పారు, మాకు అది చాలా ఇష్టం అని. అలా ఉన్నటువంటి వాళ్ళని అడిగితే వాడు చెప్పింది చాలా క్రూరంగా ఉంటుందండి, ఎవరినైనా సరే పొరపాటు మాట్లాడితే కొట్టేద్దామని అనిపిస్తూ ఉంటుంది, అందుకని మేము కావాలని మానేశామని స్పష్టంగా చెప్పారు నాతోటి. ఎందుకు మనవి చేస్తున్నానంటే ఆహార శుద్ధవు సత్వశుద్ధి. తిన్న ఆహారాన్ని బట్టి ప్రవర్తన వస్తూ ఉంటుంది. మాంస ఆహారాన్ని స్వీకరించి దేవ ఆలయానికి వెడితే సాత్వికమైనటువంటి బుద్ధితో పరమేశ్వరుని దర్శించాలనే ఆలోచన కంటే కూడా ఇతరమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి పరిపూర్ణతతో, ప్రశాంతతతో పరమేశ్వరుని దర్శించగలిగిన అవకాశం లభించదు. అందుకే పూర్వులు ఏం చేశారు, ఉపవాసాన్ని చేసి దైవాన్ని దర్శించరా అన్నారు. సాత్వికమైన ఆహారాన్ని తినేవాడిని కూడా ఉపవసించి దర్శించు అన్నారు. ఉపవాసం చేస్తే శరీరం ఉన్నటువంటి శక్తితో కాకుండా నీరసంగా ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుని మీద మాత్రమే శరీరం బుద్ధి మనసు లగ్నమై ఆయననే ధ్యానించాలి, ఆయన గురించి ఆలోచించాలి, ఆయన స్తోత్రాలు చదవాలి, ఆయన శ్లోకాలు చదవాలి అనేటటువంటి ఊహతో ఉంటుంది. సాత్వికమైన ఆహారమైనా సరే గొంతు దాకా తినేసి వేలు పెట్టుకుంటే అందేలాగా తినేస్తుంటారు కొందరు. తినేసేసి దైవ దర్శనానికి పెడితే ఆవులింతలు, నిద్ర, మత్తు తప్ప పరమేశ్వరుడు కనిపించడు. అది విధానం కాదు. తక్కువగా తిని పరమేశ్వరుని దర్శించాలి. అంచేతనే నిరాహారో భవేదేక ప్రత్యామ్నాయ విధానత ఉపవాస విధి చెప్తుంది. ఆహారానికి బదులుగా అంటే అన్నం తింటూ ఉంటే అన్నానికి బదులుగా అన్నం యొక్క పరిమాణానికి తక్కువగా ఆహారాన్ని స్వీకరించి వెళ్ళు. అప్పుడు దైవం మీద శరీరం దైవం మీద బుద్ధి లగ్నం. మామూలుగా ఉండే వ్యక్తే ఉపవసించి దర్శించాలి దైవాన్ని అని చెప్తూ ఉంటే శాస్త్రం, దానికి బదులుగా మాంసాహారాన్ని తీసుకుని కానీ దైవ దర్శనానికి వెళితే బుద్ధి ఏమాత్రము లగ్నం కాదు. లగ్నం కాని బుద్ధితో పరమేశ్వరుని దర్శిస్తే కాలక్షేపమే జరుగుతుంది తప్ప పుణ్యం మాత్రం ఏమాత్రము రాదు. మరి ఉత్తరం చూద్దామండి.